హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో ఎంత మనీ ఎర్న్ చేసినా సరే, ఎంత మనీ సంపాదించినా సరే, ఆ మొత్తం మనీ మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి. ఆ డిపాజిట్ అయిన మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి గూగుల్ యాడ్సెన్స్లోకి. ఈ వీడియోలో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి గూగుల్ యాడ్సెన్స్లోకి ఈ వీడియోలో చెప్పబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోవిందా ఆన్లైన్. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. చేశాక గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. చేశాక సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. చేశాక పేమెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేశాక ఒక ఫార్మ్ టైప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలంతే. బెనిఫిషియరీ ఐడి ఉంది కదా, ఇక్కడ ఏం ఫిల్ చేయకండి, ఇక్కడ బ్లాంక్గా వదిలేయండి. నెక్స్ట్ నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి. మీ బ్యాంక్ బుక్లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే యాడ్ చేస్తారనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ టైప్ చేయండి. నేనైతే బ్యాంక్ ఆఫ్ బరోడా యాడ్ చేస్తున్నా కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా అని టైప్ చేస్తున్నా. ఇక్కడ మీ బ్యాంక్ది IFSC కోడ్ టైప్ చేయండి. చేశాక నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ టైప్ చేయండి. IFSC కోడ్ అయితే ఎక్కడైనా చూసే ఉంటారు, వినే ఉంటారు, కానీ కొత్తగా స్విఫ్ట్ కోడ్ ఏంటని డౌట్ కదా. IFSC కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. అంటే మన ఇండియాలో ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే IFSC కోడ్ ఉంటే సరిపోద్ది. కానీ స్విఫ్ట్ కోడ్ ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. అంటే అదర్ కంట్రీ నుంచి మన కంట్రీకి మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే, లేదంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం స్విఫ్ట్ కోడ్ అయితే ఖచ్చితంగా కావాలి. స్విఫ్ట్ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మన బ్యాంక్ది స్విఫ్ట్ కోడ్ ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే గూగుల్లో స్విఫ్ట్ కోడ్ ఫైండర్ అని టైప్ చేయండి. చేశాక ఈ లింక్ పైన క్లిక్ చేయండి. కావాలంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అని టైప్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ది అయితే స్విఫ్ట్ కోడ్ కావాలో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్యాంక్ ఆఫ్ బరోడా అని టైప్ చేస్తున్నా. నెక్స్ట్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ సెలెక్ట్ స్విఫ్ట్ కోడ్ పైన క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూసుకోవచ్చు స్విఫ్ట్ కోడ్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు స్విఫ్ట్ కోడ్ వచ్చింది. ఈ స్విఫ్ట్ కోడ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న స్విఫ్ట్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. రీటైప్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ కూడా మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఒకసారి మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ రైట్ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే దీంట్లో ఒక్క మిస్టేక్ అయినా సరే మీరు యూట్యూబ్లో ఎంత మనీ ఎర్న్ చేసినా సరే ఒక్క రూపాయి కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి పడదు. చెక్ చేసుకున్నాక సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. మన బ్యాంక్ అకౌంట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్తో అయితే లింక్ అయిపోయింది. కావాలంటే మేనేజ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడైతే డైరెక్ట్ యూట్యూబ్ నుంచి ఎంత మనీ ఎర్న్ చేస్తారో ఆ మొత్తం మనీ మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన మనీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆటోమేటిక్ డిపాజిట్ అయిపోద్ది. ప్రతి నెల 7th to 11th లోపల అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి యూట్యూబ్ నుంచి మనీ డిపాజిట్ అయిపోద్ది. అప్పుడు బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేసుకొని. ఈ వీడియో నచ్చినట్లయితే మన అకౌంట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.